వెల్కమ్ టు 1TV న్యూస్. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలుకై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వరూపాన్ని నిరూపించుకుందన్నారు. గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండే చట్టం స్థానంలో నూతన లేబర్ కోడ్లలో 300 మందిలోపు పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్ లుకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వరప్రసాదినిగా ఉన్నటువంటి కార్మిక 44 రకాల చట్టాలని నేడు భారతదేశంలో అధికారంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ వారికి ఎర్ర తివాచీలు పరిచి ఈరోజు కార్మికుల హక్కుల్ని అన్నింటిని కూడా హరించేదానికి కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసల్లాగా పనిచేపించాలనేటువంటి ప్రయత్నానికి నిన్నటి దినం ఉత్తర్వులు ఇవ్వడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. తక్షణం కార్మిక కోడ్లని అమలు చేసేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా నిరంకుశంగా మొండిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్నటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటికి పైకి వచ్చి దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె పోరాటానికి కూడా సంసిద్ధంగా కార్మిక వర్గం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కె నాగేంద్రబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పన్నాగం పన్నిందని ఏపీ రాష్ట్ర ఎన్ఐఆర్ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఈ మేరకు విజయనగరం R&B వద్ద తన క్యాంప్ ఆఫీసులో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 2 దఫాలుగా 11,000 కోట్లను మంజూరు చేసిందన్న విషయం వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటైజేషన్ ప్రసక్తే లేదని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తూ గత 5 ఏళ్ల దుర్మార్గమైన పాలన చేసిన సంగతి ప్రజలు మర్చిపోలేకపోతున్నారని మంత్రి కొండపల్లి వ్యాఖ్యానించారు. వారం రోజులుగా ఎవరైతే ఈ వైకాపా నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి చేసిందేది లేదు. కనీసం మంచిని అభినందించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎంతసేపు విమర్శ చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పించి మంచిని మంచిగా చెప్పేదానికి వాళ్ళకు ఒక ఉన్నతమైన ఆలోచన అనేది లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ సెషన్లో ఒక ప్రశ్నకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయమై స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది, ప్రైవేటైజేషన్ గురించి. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి 11,440 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ కింద 10,300 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఇంకా ప్రజలను తప్పుద్రోవ పెట్టి లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీని
3 సార్లు అప్లిఫ్ట్ చేసి ఫండింగ్ తీసుకురావడం జరిగింది. గతంలో 94లో అన్న నందమూరి తారక రామారావు గారు సుమారు 1100 కోట్లు ఆ రోజుల్లో తీసుకురావడం జరిగింది. మరి అలాగే 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 1300 కోట్లు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించి అప్పుడు ఆ ఇండస్ట్రీని మళ్ళీ ప్రాఫిట్ దీనిలో తీసుకెళ్లేదానికి పూర్తి స్థాయిలో కష్టపడి ఆ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మరి అదే స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే నేను అడుగుతున్నాను, మీరేం చేశారు? ప్రైవేటైజేషన్ కి ప్రోత్సహిస్తూ ఒక రియల్ ఎస్టేట్ దందా చేద్దామన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ గురించి ఆలోచించకుండా, ఇండస్ట్రీ ముందు ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తి ఎంప్లాయీస్ ని ఆలోచించకుండా, వాళ్ళ భవిష్యత్తును ఆలోచించకుండా ఒక దుర్మార్గమైన పరిపాలన గత 5 సంవత్సరాలు చేశారన్న విషయం ప్రజలు తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వై లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ భారతి, జిల్లా కలెక్టర్ రాజబాబు, మార్కాపురం 6వ అదనపు న్యాయమూర్తి ఎం శుభవాణి హాజరయ్యారు. వీరితో పాటు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. Honorable Justice Nimmagada, Honorable Justice Ramakrishna Prasad, Honorable Justice Lakshman Rao. కోట్లాది రూపాయలు విలువ చేసే ఖనిజ సంపదను మోడీకి అత్యంత సహచరులైన కార్పొరేట్ శక్తులు అంబానీ, అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టడంలో భాగమే అమిత్ షా నాయకత్వంలో ఆదివాసీలను, మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపుతున్నారని, ఇది దేశ ప్రజాద్రోహమని, వెంటనే మనుషులను చంపే ఆపరేషన్ కగార్ను, బూటకు ఎన్కౌంటర్లను ఆపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మండల వెంకన్న డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లను, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామ్రేడ్ మండల వెంకన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ బాధ్యులు కిషన్ నాయక్లు మాట్లాడుతూ మానవత్వం లేకుండా మారణకాండను కొనసాగించడం దుర్మార్గమైందని, ఇది ఆటవిక చర్య కంటే దారుణమైందని అన్నారు. మోడీ, అమిత్ షాల అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముందుకు రావాలని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు, విద్యార్థి యువతరానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో రక్తపాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉన్నది. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం, దోపిడీ వర్గ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. నక్సలైట్లు కోరుతున్నది ఏమిటి? దున్నేవాడికే భూమి కావాలి, సమసమాజం కావాలి, పేదరికం లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ అమిత్ షా, మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 వరకు నక్సలిజం లేనటువంటి సమాజాన్ని మేము నిర్మిస్తాం, నక్సలైట్ల బెడద లేకుండా చేస్తాం, నక్సలైట్ల భయం లేకుండా చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు. నక్సలైట్లు అంటే ఎవరికి భయం? దోపిడీదారులకు భయం, ప్రజల్ని దోసుకునేటువంటి వాళ్లకు భయం, ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి వాళ్లకు భయం. పేద ప్రజలకు భయం కాదు. పేద ప్రజలకు వాళ్లకు దీపంలాగా, ఒక ఆపదలో ఉన్నటువంటి బంధువుల్లాగా ఇలా నక్సలైట్లను చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. నక్సలైట్లు వచ్చిన తర్వాతనే దేశవ్యాప్తంగా దోపిడీ దౌర్జన్యాలకు కొంత బ్రేక్ పడుతుంది. అనేక పథకాలు ఇలా ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి, పేద ప్రజలకు పథకాలు అమలు అవుతున్నాయి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ అమిత్ షా కోరుకున్నటువంటి సమాజం, దోపిడీ సమాజాన్ని నిలబెట్టుకోవడం కోసం
లక్షల కోట్ల ప్రజాధనాన్ని మొత్తం వాళ్ళ కోసం వాళ్ళ బొక్కసాల్లో వేసుకోవడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మేము అడిగేది ఒకటే, ప్రభుత్వాన్ని పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం నువ్వు డేట్ పెట్టు. ఇవాళ నిరుద్యోగం లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఇవాళ నువ్వు డేట్ పెట్టు. లేకపోతే రైతాంగ ఆత్మహత్యలను ఆపు చేయడం కోసం, వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలను మెరుగైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసం ఇవాళ నువ్వు డేట్ పెట్టు. అదేవిధంగా వేల కోట్ల లక్షల కోట్ల కుంభకోణాలు ఆపుతారని చెప్పి ఇవాళ మీరు ప్రగల్భాలు చేసారు. ఇవాళ మొత్తం స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల ఖనిజ సంపదను ఇలా అదానికి, అంబానికి, ఇంకా బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేసుకోవడం కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. అందుకోసం ఇలా నక్సలైట్లుంటే అది తవ్వుకపోవడానికి అవకాశం ఉండదు, అది దోపిడీ చేయడానికి అవకాశం ఉండదు, వీళ్ళు అడ్డుపడతారు అని చెప్పి జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇలా బెంగాల్ కావచ్చు, మొత్తం అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఖనిజ సంపదను నువ్వు దోసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే, ఇలా నక్సలైట్లు నిర్మూలన చేస్తే ఒక ఇనుమా చచ్చిపోతేనో, ఒక కేశవరావు చచ్చిపోతేనో, ఒక రామచంద్రారెడ్డి చచ్చిపోతేనో, ఒక సత్యనారాయణ రెడ్డి చచ్చిపోతేనో, ఒక దేవుజీ చచ్చిపోతేనో, ఇంకెవరైనా విప్లవకారులు చచ్చిపోతేనో దోపిడీ ఆగుతుంది. లేకపోతే విప్లవాలు ఆగుతాయి, తిరుగుబాటు ఆగుతుంది, వ్యతిరేకం ఆగుతుంది అని చెప్పి కలలు కంటే ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 21న నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీల్లో ఖమ్మం గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్ 17 బాయ్స్ అథ్లెటిక్స్ లో దూదేకుల ఖాదర్ బాషా 3 కిలోమీటర్ల రన్నింగ్ విభాగంలో మొదటి స్థానం, కంచి శివగణేష్ హ్యూమర్ త్రో విభాగంలో ద్వితీయ స్థానం, మ్యాండ్రగుత్తి మనోజ్ కుమార్ లాంగ్ జంప్ విభాగంలో తృతీయ స్థానం సాధించారు. విజేతలు ఈ నెల 24, 25న వినుకొండలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటున్న సందర్భంగా ఎంఈఓ అబ్దుల్ సత్తార్, ఉపాధ్యాయ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు సంపంగి సుబ్రహ్మణ్యం, కదిరిపోగు విజయ్ కుమార్ విజేతలను అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో జిల్లా స్థాయిలో 3000 అథ్లెట్స్ 3000 రన్నింగ్ అథ్లెటిక్స్ లో మన పాఠశాల తరఫున ఖాదర్ బాషా, అలాగే వచ్చేసి హ్యామర్ థ్రోలో శివనాగేశ్వరరావు, తర్వాత లాంగ్ జంప్ లో మనోజ్ కుమార్ రావడము స్టేట్ కు రాష్ట్ర కాంపిటీషన్స్ కు సెలెక్ట్ కావడము మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరఫున వీళ్ళకి, వీళ్ళ తల్లిదండ్రులు అందరికీ వచ్చేసి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్తులతో కలిసి బోడకల్లో 1,75,00,000 రూపాయలతో నిర్మించనున్న ఇందిరా మహిళా డైరీ ప్రహరీ గోడ గ్రౌండ్ లెవెలింగ్ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీంద్ర రెడ్డిలతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. అనంతరం ములుగు మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 370 సంఘాలకు 46,50,00,000 రూపాయల రుణాలు పంపిణీ చెక్కును మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం ములుగు మండల పరిధిలోని 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్లు సత్తిరెడ్డి, రాములు, డిఆర్డీఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారి ఇచ్చిన సూచన నుండి మనకు గ్రామాల్లో ప్రతి ఒక్క మెంబర్కు ఈ ఇందిరమ్మ మా మహిళలందరూ కూడా
మా మహిళా లోకం అంతా కూడా ఈ సృష్టికి మూలం అమ్మ లేనిదే సృష్టి లేదు. మరి దేవతలు మహిళలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను గౌరవించాలి, మహిళల్ని కాపాడాలి, మహిళలను ఆర్థికంగా ఎదిగించే విధంగా సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో మా గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు, అదే కాకుండా మరి ఇన్సూరెన్స్లు, తర్వాత ఇప్పుడు డ్రెస్ కోడ్ను కూడా పెట్టి ఎక్కడికి వెళ్ళినా చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు, వీళ్ళు వెనుక లక్షల మంది మహిళలు ఉన్నారు అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఆ ఒక స్ఫూర్తితో ముందుకెళ్లాలని చీరలను ప్రత్యేకంగా దాదాపు 1.5 year నుంచి సిరిసిల్ల నేతన్న కార్మికులతోటి నేయించి ఇప్పుడు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా లక్ష్యం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని, 1 కోటి మంది మహిళలను చేర్పిస్తూ ఇవాళ మాకు 67 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఉన్నారు. ఇంకా మిగతా మరి మెంబర్స్ను కూడా చేర్పియాలి. కాబట్టి మహిళా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు యూనిఫామ్ ధరిస్తూ మరి మిగతా వాళ్ళకు కూడా మేము చీర పెట్టి చారబెట్టి ఆహ్వానిస్తున్నాం. సంఘంలో రండి, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది, ఆర్థిక బలోపేతాన్ని ఇస్తుంది మహిళా సంఘం. మరి అక్క చెల్లెలలాగా సంఘ సభ్యులందరూ కూడా తోడుగుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళా సంఘంలో చేరండి. మహిళలకు బస్ ఫ్రీతో పాటు బస్సుకు ఓనర్లను చేయడము, పెట్రోల్ బంకులు పెట్టడము, క్యాంటీన్స్ ఇవ్వడము, వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడము, ఇట్లాంటి అన్నీ కూడా దాదాపుగా 20-25 రకాల బిజినెస్లను గుర్తించడం. తీసుకున్న ఏదైతే వడ్డీ లేని రుణాలు తీసుకుంటారో వాటిని వేరే వాటి మీద వృధా ఖర్చు పెట్టకుండా మరి ఒక ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని పెట్టుబడిగా మారిస్తే వాళ్ళ 100 రూపాయలు పెడితే రేపు 200 రూపాయల లాభం వస్తే ఆ 200లలో మరి కనీసం 20 రూపాయలు స్వతంత్రంగా వాడుకొని మిగతా 80 రూపాయలు వాళ్ళ ఇంట్లో మిగుల్చుకోవడానికి లేదా ఇతరత్ర అవకాశం వస్తుంది. మనం ఇక్కడ మరి ఫిష్కు సంబంధించి కూడా ఒక వెహికల్ ఇస్తే మరి అంతకుముందు బుట్ట మీద అమ్ముకునే అక్క ముద్రాజ్ అక్క మన గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఆమెకు సబ్సిడీలో మరి ఫిష్లెట్ వెహికల్ ఇచ్చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు అందులో పచ్చళ్ళు తయారు చేసి మరి పొద్దున్ననక పచ్చి చేపలు, సాయంత్రము ఫ్రైలు, తర్వాత పచ్చళ్ళు ఇట్లా అమ్మితే ఫర్ డే మినిమంగా 8,000 నుంచి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాం. అంతకుముందు ఆమె కొడుకు బిడ్డకు వేరే కాడ ఉద్యోగం కావాలని తపన పడ్డది. కానీ ఇప్పుడు అదే వెహికల్లో పిల్లల్ని కూడా పెట్టి మరి బిల్స్ కొట్టడం కానీ సేల్స్ చేయడం కానీ ఒక గౌరవంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో ఇట్లా కూడా మన దగ్గర కూడా ఏం దొరుకుతాయో వాటికి తగ్గట్టుగా బిజినెస్లను ప్రోత్సహించాలని మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈరోజు చీర అనేది ఇక్కడ మనం ఇచ్చేది యూనిఫామ్ డిగ్నిటీ కోసం. వీళ్ళని చూడంగానే వీళ్ళందరూ మరి 1 కోటి మంది మహిళలు ఉన్నారు, వీళ్ళకి మహిళా సంఘం సభ్యులు అనే ఒక భావన ప్రతి ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.